హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక బ్యాండ్ పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటైనాక పల్లీలు కొంచెం రోస్ట్గా వేయించుకుందామండి, చిన్న మంట మీద దోరగాని. అందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేయించుకుని కొంచెం వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, అల్లం వేసుకుని బాగా వేయించుకుందామండి. నేను చూపించిన విధంగా ఇలా బాగా వేగినాక దానికి మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసానండి నేను. అందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం బాయిల్ చేసుకుందామండి దీన్ని. చూడండి, బన్సీ రవ్వ అంటారు, గోధుమ రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వని. చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వ వేసుకుని కలుపుతా వేసుకుంటే చిన్న మంట మీద పెట్టి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉండిస్తే సరిపోతుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిందని మనం కొంచెం పెరుగు వేసుకు తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.